We are from Arvinda High School CBSE. As part of IPRO, we came here to interview Mr. Srinivas. He will give us more information about agricultural waste. బాబా మీరు పండించే పొలంలో ఎక్కువగా ఏ రకమైన వ్యర్థాలు వస్తుంటాయి అంటారు? ఏదో పగులుతూ ఉంటుంది వానలకి, లేకపోతే పురుగు మందు కొడతాం. అంటే పురుగుకి కొట్టుకాడ మందులు వాడతారు కదా, వాటి నుంచి వచ్చే బకెట్లు గానీ ప్లాస్టిక్ సంచులు గానీ అవే వస్తాయా? ఏం రావమ్మా. అంటే ఒకవేళ వస్తే అంటే ఎలాంటి రకమైన వస్తారు? పండించేటప్పుడు మొక్కలను పండించేటప్పుడు వస్తాయి కదా, పచ్చ పురుగు అంటే, దోమ అంటే ఏంటి, రద్ది పురుగు అని వస్తా ఉంటుంది. వచ్చినప్పుడు కొట్టుకాడికి వెళ్ళి ముందు తీసుకొచ్చుకుంటాం. మీరు మొదలు పెట్టినప్పటి నుంచి కొట్టు దగ్గర నుంచి తీసుకొచ్చినవి వాడుతున్నారా? మీ సొంతంగా మీరు ఎప్పుడు మాన్యూర్ క్రియేట్ చేయలేదా? లేదు. ఎరువులు కానీ ఏమైనా? లేదు ఇంతవరకు. ఎవరు తెచ్చినా నేను ఒక్కడనే కదమ్మా, ఎవరైనా సరే కొట్లు కాడ తెచ్చుకోవాల్సిందే. వరకు లేదు ఇంత చెట్టు, అది వరకు కొత్త పాలలాయలో తలమంది తెస్తే చచ్చిపోయేది. ఏండ్రి ఓడి కొట్టేవాళ్ళు ఈ కూరలకి, ఈ మిరవ తోటలు కానీ ఏటికైనా కానీ. ఇప్పుడు నేను చెప్పిన ముందు 3 మందులు లేవు. పాలలాయలు కానీ, తలమందు కానీ, ఏండ్రం కానీ కొట్టిన వాళ్ళు లేదు. అన్ని కొత్త మందులు రావటాన్ని, అందుకే ఈ రోగాలు ఇట్లా రావటం. ఏది ఈ మందుల వల్లే. ఏది ఏ కూరగాయనా, మనం తినే వస్తువు ఏదైనా ఏదో మందుల వల్లనే. అసలు ఇదివరకు ఈ కూరలకే ఇది పచ్చిమిరకాయలు కానీ ఏమన్నా ఎత్తే ఇంత చేటు కొట్టేవాళ్ళు కాదు మందులు. అసలు పనికిరాని మొక్క చెత్త కదా అది, అదిగో సాటు కుప్పేస్తాం. కుప్పేసిన తర్వాత కుళ్ళిపోయిన తర్వాత ఎండిపోయిన తర్వాత ఏంటి, అప్పుడు సాయంత్రం గొల్ల అయిపోయిన తర్వాత ఆ పెంట పొగులు మళ్ళీ నేలలోనే చిమ్మేస్తాం. ఏది చేలోనే ఎరువైపోయింది మళ్ళీ. ఏదో ఆ చెత్త ఇప్పుడు అంత అర్థమైంది మీరు. ఎందుకంటే తీసేసిన చెత్త ఒక ఎరువైపోయింది, మళ్ళీ గుల్లగొల్ల అయిపోయింది. గుల్లగొల్ల అయిపోయిన తర్వాత మళ్ళీ నేలలోనే కలిపేస్తాం. అలా అవ్వడానికి మీరు ఏమైనా దాంట్లో వేస్తారా? ఇంకేం లేదమ్మా, దాంట్లో సిమ్మింగ్లోనే కట్టర దున్నిస్తాం కదా, మట్టిలో కలిసిపోయింది. ఈ గాజు పురుగులు వాటిని ఎలా నిర్మూలిస్తారు? ఈ పురుగు మందు కొడతాం చూసావా, వాటిలో అవి కూడా కొన్ని చనిపోతాయి, కొన్ని దాక్కుంటాయి. ఏది నెర్రులు కొట్టుంటే మళ్ళీ కొడతాం ఫారం వండాక. మళ్ళీ ఒకసారితోనే బాగోయి పురుగు, వారానికి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ శ్రీనివాస్ గారు.